తెలంగాణ రాష్ట్రం ఏర్పడి 2 టర్ములు ముఖ్యమంత్రి చేసిన కేసీఆర్ యాదాద్రి టెంపుల్ని అద్భుతంగా నిర్మించి తెలంగాణ ప్రజల ముందు తెలంగాణ తిరుపతిగా తెలంగాణ కట్టు బొట్టు సాంప్రదాయాలను పెంపొందించే విధంగా ఆ టెంపుల్ను తీర్చిదిద్ది అత్యాధునిక టెక్నాలజీతోని మంచి రోడ్డు వైండరింగ్ వ్యవస్థతోని అన్ని రకాల మంచి వసతులను ఏర్పాటు చేసిన సందర్భంగా మూడవసారి ఏదైతే ముఖ్యమంత్రి పదవిని తను గెలవలేకపోవడం వలన కాంగ్రెస్ పార్టీ అధికారం చేజిక్కించుకున్నాక రేవంత్ రెడ్డి అనే వ్యక్తి తెలంగాణ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయినాక ఈ పర్యాటక మంత్రి పదవిని ఒక లేడీకి ఇస్తే ఆమె పర్యాటక రంగాన్ని ఇప్పటి వరకు ఒక్క నిర్ణయం కూడా పర్యాటక రంగం నుండి ఆదాయాన్ని పెంచే నిర్ణయం తీసుకోకపోవడం తెలంగాణ ప్రజల దురదృష్టం. పర్యాటక రంగాన్ని ఏ విధంగా అభివృద్ధి చేయాలి, పర్యాటక రంగానికి కావాల్సింది నెట్వర్క్ అంటే రోడ్డు కనెక్టివిటీ, రైలు కనెక్టివిటీ, ఎయిర్ కనెక్టివిటీ, ఈ 3 కనెక్టివిటీల ద్వారా మంచి సమగ్రమైన కనెక్టివిటీ ఏర్పడితే ఆ గుడే గోపురమే అది ఏదైనా సరే ప్రపంచ స్థాయిలో పేరు పొందగలుగుతుంది. ఈరోజు తిరుపతి ఆదాయాన్ని కోట్లలో వేల కోట్లలో సంపాదన ఎట్లా రాబట్టిందంటే ఆ గుడి అభివృద్ధి చేసిన విధానం. కనెక్టివిటీ, రోడ్డు కనెక్టివిటీ ఉంది తిరుపతికి, రైలు కనెక్టివిటీ ఉంది, అలాగే ఎయిర్ కనెక్టివిటీ, ఎయిర్పోర్ట్ కూడా ఉంది అక్కడ రేణిగుంట దగ్గర. ఈ అన్నింటినీ పరిగణలోకి తీసుకున్న తర్వాత తిరుపతికి దేశ విదేశాల నుండి భక్తులు రావడం, దర్శనం చేసుకోవడం, రాష్ట్ర ఆదాయంలో తిరుపతి వెంకన్నది కూడా వాటా ఉండడం మనం గమనించవచ్చు. సేమ్ అంతే సదుద్దేశంతో అదేవిధంగా తెలంగాణ రాష్ట్రంలో కూడా ఒక అద్భుతమైన గుడి ఉండాలి, ఆ గుడి తెలంగాణ రాష్ట్రానికి ఆదాయం చేకూర్చాలని మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గొప్పగా తలంచి మంచి రోడ్డు కనెక్టివిటీని ఏర్పాటు చేసి రైలు కనెక్టివిటీలో రైలు మార్గాన్ని పెంచే విధంగా కేంద్ర ప్రభుత్వానికి వినతులను చెప్పడం వలన ఆ యాదగిరిగుట్ట సరౌండింగ్స్లో మంచి రియల్ ఎస్టేట్ వ్యాపారం నడిచింది. కానీ ఎప్పుడైతే కాంగ్రెస్ ప్రభుత్వం మారిందో యాదగిరిగుట్ట సరౌండింగ్స్లో ఉన్న రియల్ ఎస్టేట్ మొత్తం పడిపోయింది. అభివృద్ధి అనేది అటకెక్కినట్లే కనపడ్డది. ఎందుకంటే అక్కడ రోడ్డు కనెక్టివిటీ ఉన్నట్టు రైలు కనెక్టివిటీ కోసం దగ్గరలో ఉన్నటువంటి రాయగిరి రైల్వే స్టేషన్ను యాదాద్రి రైల్వే స్టేషన్గా మార్చి డెవలప్ చేయాలి. సుమారుగా అక్కడ ఒక 5 ప్లాట్ఫామ్లు ఏర్పాటు చేసి తెలంగాణ రాష్ట్రంలో ఉన్న 2 ముఖ్య పెద్ద నగరాలు, ఒకటి హైదరాబాదు, రెండవ అతిపెద్ద నగరం వరంగల్, ఈ రెండిటి మధ్యలో యాదగిరిగుట్ట ఉండడం వలన విపరీతమైన భక్తులు వచ్చి ఈ రైలు కనెక్టివిటీ ద్వారా, రోడ్డు కనెక్టివిటీ ద్వారా భక్తులు వచ్చి ఇంకా రాష్ట్ర ఆదాయానికి యాదాద్రి నుంచి ఆదాయం వస్తుందని సీఎం కేసీఆర్ భావించిండు, మాజీ సీఎం. కానీ ఈ విషయాన్ని తక్కువ చేసి చూసే అటువంటి ఇప్పుడున్న కాంగ్రెస్ పార్టీ నాయకులు యాదగిరిగుట్టకు సంబంధించిన డెవలప్మెంట్ కార్యక్రమాలన్నీ నిలుపుదల చేయడం జరిగింది. రాయగిరి రైల్వే స్టేషన్ని ప్రతి రైలు, ఎక్స్ప్రెస్ రైలు, ప్రతి రైలు అక్కడ ఆగే విధంగా 5 ప్లాట్ఫామ్లతో డెవలప్ చేస్తున్న రైల్వే స్టేషన్ అటకెక్కింది. యాదగిరిగుట్ట అభివృద్ధి ఆగిపోయింది. ఈ విధంగా జరిగితే తెలంగాణ ఆర్థిక వ్యవస్థ పైన ఎంతో కొంత భారం పడక మానదు.